Welcome to our chief guest of this program, Mr. But also the suffer the people who are surrounded around them. Make you people get aware of this program. I request Ms. Ramya Priya, junior MSET student, to deliver a speech. Please give her a big round of applause. A glorious good morning to you. I hope you are understand. Thank you for giving this golden out to sir. Thank you. Thank you, Maitri. As you people all know that drug addiction is a severe thing which we people might be in the towns, but the people who are staying now. Next, I welcome Maitri from Senior MSET to deliver a speech regarding this event. Please welcome her with a huge round of applause. Good morning to Anandal. My name is Maitri. I am studying Senior MSET. Today we all gather here to knowing about abuses of drug addiction. మీరు ఆ ఫేజ్ లో ఉన్నారు, మీ కెరియర్ ఫేజ్ లో ఉన్నారు. దట్స్ వై మీకు ఈ అంబిషన్ కొంచెం ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్లా కనిపిస్తుంది. బట్ లైఫ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్త్. అది ఫిజికల్ అండ్ మెంటల్, బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆర్ ఇంపార్టెంట్. అవునా కదా? మీకు హెల్త్ బాగా లేకపోతే మీకు డబ్బులు కోటి లక్షలు ఇచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా? చేయదా? మీరు ఒక పెద్ద ఇంజనీర్ అవుతారు, పెద్ద డాక్టర్ అవుతారు, బట్ హెల్త్ బాగా లేకపోతే ఎంజాయ్ చేయొచ్చా మీ లైఫ్? సో హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ కదా? ఇది విన్నరా ఎవరైనా? హెల్త్ ఈస్ లైక్ అని, బాడీ ఈస్ లైక్ ఎ టెంపుల్. ఎక్కడైనా విన్నరా? ఎవరు విన్నారు? వినలేదా? అది బాడీ ఈస్ లైక్ ఎ టెంపుల్. సో మన స్క్రిప్చర్స్ ఉన్నాయి, దీంట్లో రాసి ఉంటాయి. బాడీ ఈస్ లైక్ ఎ టెంపుల్. టెంపుల్, ఇట్ ఈస్ అ గురుద్వారా, ఇట్ ఈస్ అ మస్జిద్, ఇట్ ఈస్ అ వర్షిప్ ప్లేస్. ఎవరైనా బాడీకి మంచిగా వర్షిప్ చేస్తే ఈ బాడీ వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. దేవుడు ఎట్లా రిజల్ట్ ఇస్తారో ఈ బాడీ కూడా ఎట్లానే రిజల్ట్ ఇస్తుంది. సో మనం దేవుడికి ఎట్లా పూజుతాం? మొత్తం శుభ్రం చేసి పుష్పులు ఎట్లా పెడతాం కదా? సో మీరు బాడీతో సహా ఎట్లా చేస్తారు? మొత్తం శుభ్రం చేసి మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారు బాడీ కదా? సో యు ఆర్ ట్రీటింగ్ బాడీ యాజ్ లైక్ అ టెంపుల్. హ్యాపీ ఫీల్ అవుతారు కదా? క్రికెట్, ఫుట్బాల్ ఏదైనా మీరు ఆడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు, మీరు ఫీల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు సక్సెస్ అండ్ వెన్ యూ అచీవ్ సంథింగ్, లెట్స్ సే 10th లో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా? సో ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ రిలీజ్ డ్రగ్స్ తోని కూడా అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ మనకి అడిక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఈ అడిక్షన్ ఎట్లా ఉంటాయంటే, మనం ఈరోజు ఒక సిప్ తాగిన డ్రగ్స్, ఒక వారం తర్వాత ఒక సిప్తో మనకి ఏముండదు. మనకి కావాలంటే 5 సిప్, ఆ తర్వాత 20 సిప్. దిస్ విల్ ఇంక్రీజ్, దిస్ గో టు ఇంక్రీజ్. కొన్ని రోజుల తర్వాత ఏమైనా అలవాటు అయితే అంటే ఈ డ్రగ్స్ మనం వాడాలి. బట్ హ్యాస్ టు చేంజ్ డ్రగ్స్, ఇంకా హై క్వాంటిటీ డ్రగ్స్కి వెళ్ళాలి. అప్పుడు ఏమైతే ఇంకా మీ హార్మోన్స్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి మీ బాడీలో, మీ హెల్త్ సిచ్యువేషన్ కూడా డిటోరేట్ అవుతుంది. సో కొంతమంది చెప్తారు దట్ డ్రగ్స్ లో చాలా ఎంజాయ్మెంట్ అయితే అంటే దట్ ఈస్ మొమెంటరీ, చాలా మొమెంటరీ. దీంతో నెగటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. దీంతో చాలా ఇది స్ట్రాంగ్ చట్టం ఉంది, చాలా స్ట్రాంగ్, చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉంది. దీంట్లో పెడ్లర్స్ ఎవరు ఉన్నారు అండ్ ఎవరైనా ట్రాఫికింగ్ చేస్తారు వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్. బట్ కన్స్యూమర్ గురించి కూడా ఎవరైనా కన్స్యూమర్ ఉంటారు వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంది. బట్ కన్స్యూమర్కి తక్కువ పనిష్మెంట్ ఉంది. ఎందుకు?
ఎవరైనా కన్స్యూమర్ ఇట్లా చెప్తారు దట్ వాళ్ళు డీఅడిక్ట్ అవుతారు తర్వాత వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్, ఎందుకంటే ఈస్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు ద నౌ ది మెయిన్ లైఫ్ స్ట్రీమ్ నౌ. సో ఈస్ ట్రైంగ్ టు లీవ్ దట్ అవకాశం ఇవ్వచ్చు. సో డోంట్ థింక్ దట్ కన్స్యూమర్ ఆర్ నాట్ అక్యూజ్డ్ ఇన్ ఎన్డీపీఎస్. కన్స్యూమర్ కూడా సేమ్, వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉన్నాయి. సో డోంట్ కన్స్యూమ్. ఠీకే. కొంతమంది ఎట్లా చెప్తారు మనం సెల్లింగ్ చేయను, మనం పెడ్లింగ్ చేయను, సో మనకి ఏముంది చట్ట మన కోసం లేదు, ఇట్లా లేదు. కన్స్యూమర్ కూడా ఫర్ కన్స్యూమర్స్ ఆల్సో దిస్ లా ఇస్. మరి మేము ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు హాజరైన విద్యార్థులు అందరూ సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మా ఎస్పీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మొన్న చెప్పారు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మనం స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని. ముఖ్యంగా మీరు అందరూ ఇవాళ పేపర్లో చూస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ మినాన్స్ గురించి. కాబట్టి ఏంటంటే ఈ యువతనే మెయిన్ వాళ్ళ టార్గెట్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ చేస్తేనే తప్ప ఇది మీరు ఇక్కడ విన్నవి సార్ చెప్పినవి తర్వాత మీరు ఆడియో విజువల్ ద్వారా వీడియో విజువల్ ద్వారా చూసిన ఏంటంటే మీరు డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, బీ ఓపెన్. సార్ చెప్పినట్టు ఏంటంటే ఇది అందరి సామాజిక బాధ్యత అందరిది, నాట్ ఓన్లీ పోలీస్, విద్యార్థులు, పబ్లిక్, మీడియా, అధ్యాపకులు అందరు కలిస్తేనే ఏంటంటే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన గాంజా రహిత సమాజంగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చగలుగుతాం. దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మీ అందరికీ, ఈ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులు